ప్రేయర్ స్టిర్స్ అప్ ద గ్లోరీ ఇన్ యూ. ప్రార్థన నీలో ఉన్న మహిమను రేపుతుంది. యాక్చువల్గా గ్లోరీ అన్న మాటకి ఒరిజినల్ మీనింగ్ హెవీ, బరువైనది అని అర్థం. సో వెన్ ఇట్ కమ్స్ టు స్క్రిప్చరల్ టర్మ్స్, వాక్య వివరణలోనికి వచ్చేసరికి మహిమ అంటే బరువైన లేక ఉన్నతమైన దేవుని సన్నిధి, హెవీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సో గనుక నీలో దేవుని మహిమ ఉంది గనుక, మహిమలో లేమి లేదు గనుక నీలో లేమి ఉండకూడదు. నీలో దేవుని మహిమ ఉంది గనుక, మహిమలో ఓటమి లేదు గనుక నీలో ఓటమి ఉండకూడదు. నీలో దేవుని మహిమ ఉంది గనుక, మహిమలో దరిద్రత లేదు గనుక నీలో దరిద్రత ఉండకూడదు. మరి ఎందుకున్నాయంటే మీరు ఆ సత్యమునకు ఇంకా మీ హృదయాన్ని అప్పగించలేదు. దేవుడు నిన్ను ఎలా చూశాడంటే, నిన్ను పైవాడిగా చూశాడు, నువ్వు ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా చూశాడు, నువ్వు పరిశుద్ధంగా బ్రతకటం చూశాడు, అంధకార చీకటి శక్తుల ప్రభావం పైన శక్తి కలిగిన వ్యక్తిగా చూశాడు, నీవు నువ్వు 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 సమస్తమును ఏలుచున్న వ్యక్తిగా చూశాడు. నీకు సమస్యలు రావని కాదు, ప్రతికూల పరిస్థితులు రావని కాదు, శోధనలు రావని కాదు, వాటన్నిటిని జయించిన వ్యక్తిగా చూశాడు. ఇప్పుడు ఆ ఇమేజ్ అంతా ఎక్కడుందంటే ఆయన అద్దములో ఉంది. ఇప్పుడు నువ్వు దాంట్లో చూస్తూ ఉంటే మీరు ఆ అద్దమును మహిమ వలె ప్రతిఫలింపచేస్తూ ఉన్నారు. మీరు దేవుని మహిమ కాబట్టి దేవుని మహిమ ఓడిపోదు, దేవుని మహిమ కృంగిపోదు, దేవుని మహిమ అనారోగ్యానికి గురవదు, దేవుని మహిమ పేదరికంలో బ్రతకదు. ఇవన్నీ రావచ్చు కానీ వాటన్నిటిని జయిస్తావు, ఎందుకంటే నువ్వు దేవుని మహిమ అయ్యున్నావు కనుక.